సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, it takes time. TTD is an independent body, autonomous body. The role of Mr. Chief Minister is just to appoint EO అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్. 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు? అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు? ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండి అనా? అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ. మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చింది అనుకోండి, రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా. మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి? అది నాది సూపర్ 3